ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనము. యెహోవా బాహుబలము తక్కువైనదా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, నీవున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు నాకు సహాయం చేయట్లేదు, నా జీవితంలో ఒక అద్భుతాన్ని నేను చూడలేకపోతున్నానని బాధపడుతున్నట్లయితే ఈరోజు దేవుడు సూటిగా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. యెహోవా యొక్క బాహుబలము తక్కువైనదా అని. మరి ఇశ్రాయేలీయులు అరణ్యంలో వెళ్తున్నప్పుడు ఏ మనుషులు కూడా చేయనటువంటి గొప్ప గొప్ప కార్యాలను యేసయ్య వారి కొరకు జరిగించారు. సముద్రంను 2 పాయలుగా చేశారు. అరణ్యంలో మాంసము కావాలని వారు ఏడుస్తున్నప్పుడు వారి ఆశను దేవుడు తృప్తిపరిచాడు. విస్తారమైనటువంటి మాంసమును వారు తిని ఇంక మాకు వద్దు అని అసహించుకునే అంతవరకు కూడా ఆ మాంసము దేవుడు వారికి అనుగ్రహించాడు. అరణ్యంలో అంత మాంసము కావాలన్నా, నీళ్లు కావాలన్నా, ఆహారం దొరకాలన్నా ఎంత అసాధ్యము. కానీ దేవుని యొక్క కృప వలన దేవుడు వారికి అన్నిటినీ కూడా అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నా జీవితం ఎడారిగా ఉంది, నా జీవితంలో కూడా నేను మేలు పొందుకోలేను, ఆయన అద్భుతాన్ని నేను చూడలేనని బాధపడుతున్నట్లయితే దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. ఆయన బాహుబలము ఏ మాత్రము కూడా తక్కువ కాలేదు. ఆయన ఎంత బలవంతుడు, ఎంత గొప్ప దేవుడు అంటే, ఏమీ లేనటువంటి స్థితిలో కూడా అన్నిటినీ సమకూర్చి అద్భుతాలను చేయగలవాడు. అది మనుషులకైతే అసాధ్యము, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఈరోజు ఈ వాగ్దానం నెత్తిపట్టి ప్రార్థిద్దాము. తప్పకుండా ఇశ్రాయేలీయులు అరణ్యములో ఎన్ని అద్భుతాలైతే చూశారో అదే అద్భుతాలను నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు జరిగించబోతున్నాడు. అటువంటి అద్భుతాలను చూచే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈ దినము దయచేయునుగాక. ఆమేన్.